సార్. రెడీ చేశారా? రైట్, వెరీ గుడ్. ఓకే, సో కంపల్సరీ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఓకే ఓకే, దానికి ఒక మేనర్, ఒక ప్రిన్సిపల్ ఫాలో కావాలి. ఓకే, సో స్టెప్ బై స్టెప్ ఏ స్టెప్ కూడా మిస్ కావద్దు, చిన్న స్టెప్ కూడా మిస్ కావద్దు, అప్ టు 3 కేసెస్. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్, నెక్స్ట్ డయాగ్రామ్. ఓకే, స్ట్రిప్ టెస్ట్ లో రాశారు చాలా మంది డయాగ్రాము, సో వాళ్ళ యొక్క డైరెక్షన్ అనేది ఇండికేషన్ చేయలేదు. ఓకే, డైరెక్షన్ ఇండికేషన్ చేయలేదు, ద వెరీ రాంగ్. ఓకే, డైరెక్షన్ కంపల్సరీ ఇండికేట్ చేయాలి డైరెక్షన్. డైరెక్షన్ ఇండికేట్ చేయలేదు. ఓకే, సరే, ఓకే, డన్, వెల్ డన్. రాసిన వాళ్ళు ఒక 10-15 మెంబర్స్ రాశారు, వెరీ గుడ్. ఓకే, వాళ్ళకి మాత్రమే స్ట్రిప్ టెస్ట్ మార్క్స్ ఉంటాయి, మిగతా వాళ్ళకి సంబంధం లేదు. ఎవరైతే స్ట్రిప్ టెస్ట్ రాసి పంపించారో వాళ్ళకి మార్క్స్ ఉంటాయి. ఓకే, రైట్. So you not kept any replies, sir? నేను చూస్తా నేను. ఓకే, ప్రతి ఒక్క అందరిది ఒకటేసారి చూస్తా. సార్ నాకు 50 మెంబర్స్ పంపించారు, 50 మెంబర్స్ ఎట్ ఏ టైం అందరు చూడలేం కదా, అందరి ఒకటేసారి చూసేస్తే అందరికి మార్క్స్ ఇస్తా. ఓకే సార్. ఓకే, మీ ముందర మ్యాక్సిమం రాసిన వాళ్ళందరికీ ఫుల్ మార్క్స్ ఉంటాయి. మీరు ఎలా రాసినా కూడా నేను ఫుల్ మార్క్స్ ఇస్తా. ఎందుకు అంటే మీరు వితౌట్ జస్ట్ క్లాస్ విని రాశారు. ఓకే, నీ నోట్స్ ఇవ్వకుండా కూడా క్లాస్ విని రాశారు కాబట్టి చెప్తున్నా. ఇస్ క్లియర్? రైట్, నీ వల్ల నోట్స్ సెండ్ చేస్తా. The next topic. Right. Applications of parallelogram law. Okay, it means illustrations. Sorry. Okay. So illustrations. Illustrations means ఇప్పటిదాకా మనం parallelogram లో చూసాం. ఓకే, సో ఇప్పుడు మనం లైవ్ గా parallelogram law అనేది యూజ్ అవుతుంది మనకి. ఓకే, parallelogram law అనేది ఓకే మనం యూజ్ చేసే ఏ ఈక్విప్మెంట్ అనే parallelogram law ప్రిన్సిపల్ పైన వర్క్ చేస్తుందా, దట్స్ కాల్డ్ ఇలిస్ట్రేషన్స్. ఇస్ ఇట్ క్లియర్? మనం ఏమైనా మన డైలీ లైఫ్ లో ఏమైనా యూజ్ చేసే ఏమైనా ఈక్విప్మెంట్ అనేది దట్ వర్కింగ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ parallelogram law. ఓకే, పని చేస్తుందా లేదా ఇప్పుడు చూడాలి. సో లిజన్, 2 examples are there. So that means 2 examples are there in the illustrations. 1% 0. So working of catapult and soaring board. Okay, so these are the 2 illustrations. Okay, I mean examples. Okay, examples for parallelogram law. That means so these are working on the principle of parallelogram law. Okay, ivi parallelogram law principle paina work chestu untundi. Right, so first see. Okay, so working of catapult idea undi ga meeku? Okay, so diagram lo observe cheyandi. Catapult ఎప్పుడైనా ఎవరైనా యూజ్ చేస్తారా అండి? ఎవరైనా యూజ్ చేస్తారా catapult? Yes sir. సో చూడండి. ఓకే, సో అది కాకపోయినా మనకి మనం ఏం చేస్తాం? ఓకే, సో ఇక్కడ డయాగ్రామ్ లో ఉంది, అబ్జర్వ్ చేయండి. ఎవరన్నా చేయని వాళ్ళు ఏమైనా ఉంటే అవసరం అయితే చేయండి, మీకు బయట దొరుకుతాయి. ఓకే, షాప్ లో దొరుకుతాయి. మీరు కూడా చూస్తే ఎగ్జాంపుల్ గా చూస్తే వెళ్తాయి ఆటోమేటిక్ గా అసలు ఏంటి ఎలా వర్క్ చేస్తుంది అని. సో చూడండి, రైట్, ఫస్ట్ సి. సో ఆల్రెడీ మన క్యాట్పుట్ ఎలా ఉంటుందండి? ఓకే, సో క్యాట్పుట్ అనేది మనం ఓకే ఫస్ట్ 2 సైడ్ లో ఒకటి ఓకే మన యూ షేప్ లో ఉంటుందండి. జస్ట్ యూ షేప్ లో షాఫ్ట్ మోడల్ లో ఉంటుంది. ఆ షాఫ్ట్ కి ఆటోమేటిక్ ఏముంటుందండి మనకి? ఓకే, ఒక రబ్బర్ బాండ్. ఓకే, టోటల్ గా ఒక రబ్బర్ బాండ్ లాగా ఉంటుందండి. ఓకే, సో రబ్బర్ బాండ్ మిడిల్ లో ఒక స్టోన్ ప్లేస్ చేయడానికి మనకి ఓకే జస్ట్ స్పాన్ మోడల్ ఉంటుంది. ఓకే, సో లిసన్, the stone is held at point O on the rubber string. అంతే కదండి మనకి. ఓకే, సో ఐరన్ షాఫ్ట్ లేదా వుడెన్ షాఫ్ట్, దేనికి షాఫ్ట్ మోడల్ ఉంటుంది. ఆ షాఫ్ట్ యూ టైప్ షాఫ్ట్. సో దానికి ఏముంటుందండి మనకి? ఓకే, రబ్బర్ స్ట్రింగ్ అనేది అటాచ్ చేసి ఉంటుంది. ఓకే, when the stone in the rubber string is pulled backward, internal restoring will be developed in the rubber string along the direction of
ఓఏ అండ్ ఓబి. ఫస్ట్ ఏం చేస్తామండి మనం? ఓకే, సో మన మీరు ఆర్చరీ ఐడియా ఉందండి? ఆర్చరీ ఫస్ట్ ఏం చేస్తామండి? ఓకే, బ్యాగ్ తీసుకొని మళ్ళీ ఏం చేస్తాం? ముందే ఫ్రంట్ లో విసిరేస్తాం, బ్యాగ్ తీసుకొని ముందరికి విసిరేస్తాం. ఎప్పుడైనా కూడా మీరు కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఏదైనా స్టోన్ కానీ ఏదైనా పైకి విసిరేటప్పుడు ఏం చేస్తారు? డైరెక్ట్ విసిరేస్తారా అండి? మీ హ్యాండ్ వెనకకి తీసుకొని విసిరేస్తారు. ఇది క్లియర్? అర్థమైంది? ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తారా? మీ హ్యాండ్ డైరెక్ట్ గా ఓకే ఏదైనా ముందడికి ఏదైనా విసిరేయాలనుకోండి, ఏదైనా త్రో చేయాలనుకోండి, ఏదైనా ఆబ్జెక్ట్ ని త్రో చేయాలి అనుకోండి, త్రో చేయాలంటే ఏం చేస్తారు? వెనకాల తీసుకొని హ్యాండ్ వెనకాల తీసుకొని ముందరికి విసిరేస్తారు. అవునా? అబ్జర్వ్ ఎప్పుడైనా? సేమ్ ఇక్కడ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాట్పుట్ లో ఈ రబ్బర్ స్ట్రింగ్ మధ్యలో స్టోన్ పెట్టేసి ఏం చేస్తాం? ఫస్ట్ దాన్ని వెనకాల లాగుతాం. ఓకే, సో ఈ పుల్డ్ బ్యాక్ అవుట్ ఆటోమేటిక్ ఏమవుతుందండి మనకి? ఓకే, ఈ రబ్బర్ స్ట్రింగ్ లో ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే ఇంటర్నల్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. ఏ డైరెక్షన్ లో మీరు ఈ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో అప్లై చేశారు. ఓకేనా? సో ఇంటర్నల్ ఫోర్సెస్ అనేవి బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో అప్లై. సో అంటే ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇంటర్నల్ ఫోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్ట్రింగ్ రబ్బర్ ఉంది అనుకోండి, జస్ట్ లైక్ దట్ ఒక స్ప్రింగ్. ఓకే, స్ప్రింగ్ ని స్ట్రెచ్ చేసినప్పుడు స్ట్రెచ్ చేసి విడిచిపెట్టినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందండి? మళ్ళీ సేమ్ పొజిషన్ లోకి వస్తుందా కదా? సో వాట్ ఈస్ ద రీజన్? బికాస్ ఓకే ద ఇంటర్నల్ రీస్టోరింగ్ ఫోర్సెస్ డెవలప్డ్ ఇన్సైడ్ ది స్ప్రింగ్. ఏముందుకు అంటే సో ఇందులో ఇంటర్నల్ రీస్టోరింగ్ ఫోర్సెస్ అని ఉంటాయి. ఓకే, ఇంటర్నల్ రీస్టోరింగ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. ఆ ఇంటర్నల్ రీస్టోరింగ్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అయితే ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ అనేది ఇస్ గెట్స్ ది సో ఇస్ ఒరిజినల్ సైజ్. ఓకే, రబ్బర్ కూడా అంతే. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, రబ్బర్ ని స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేసి విడిచిపెట్టగా ఆటోమేటిక్ ఏమవుతుంది? మళ్ళీ సేమ్ పొజిషన్ లోకి వస్తుంది. రీజన్ ఏంటి? ఆ మెటల్ లో రీస్టోరింగ్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అయ్యి. ఓకే, రీస్టోరింగ్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అయ్యి. ఇస్ క్లియర్? దాన్ని రీస్టోరింగ్ ఫోర్స్ అంట. రైట్, సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం యూజ్ చేసే రబ్బర్ కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఏం చేసాం? బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో వేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతాయండి? ఓకే, దీనికి ఆపోజిట్ ఇది అకార్డింగ్ టు న్యూటన్ థర్డ్ లా. సో ఏంటి మీరు ఏంటిది? యాక్షన్. సో ఎవ్రీ యాక్షన్ హ్యావింగ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మీరు ఎంతైతే ఫోర్స్ అప్లై చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ 10 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశారు, సో దానికి ఈక్వల్ గా కూడా ఏమవుతాయి? ఇంటర్నల్ రీస్టోరింగ్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. మీరు విడిచిపెట్టగానే ఇట్స్ ఆల్సో 10 న్యూటన్స్. బట్ ఎలా ఉన్నాయండి? రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. చూడండి, సో మనకి ఇక్కడ 2 వెక్టార్స్ ఇది చూడండి. సో ఇది ఈ సైడ్ లో వెక్టార్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, సో ఇటు ఈ డైరెక్షన్ లో ఉంటుంది వెక్టార్. చూడండి ఈ డైరెక్షన్ లో. చూడండి, సో అంటే 2 సైడ్స్ లో కూడా మనకి ఎలా ఉంటాయండి? 2 వెక్టర్స్, 2 ఫోర్సెస్ అనేవి బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఉంటాయి. సో ఆటోమేటిక్ గా రిజల్టెంట్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుందండి? మిడిల్. ఈ మిడిల్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుందని మీరు విడిచిపెట్టగానే ఏ డైరెక్షన్ ఫోర్స్ వెళ్తుంది? ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో మనకి ఆటోమేటిక్ రీస్టోరింగ్ ఫోర్సెస్ అనేవి ఆటోమేటిక్ ఏమవుతాయండి? ఫ్రంట్ డైరెక్షన్ వెళ్తాయి. ఓకే, మీరు వెనుక విడిచిపెట్టగానే ఆటోమేటిక్ ఏమవుతుందండి? సో రిజల్టెంట్ అనేది ఏ డైరెక్షన్ లో హిట్ వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి, మనం టోటల్ గా ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఒక పారాగ్రామ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. చూడండి. ఓకే, సో ఎప్పుడైతే మనం ఓకే ఒక ఫోర్స్ అప్లై చేసి రబ్బర్ స్ట్రింగ్ ని ఎక్స్పాండ్ చేస్తామో ఆటోమేటిక్ గా అందులో రీస్టోరింగ్ ఫోర్సెస్ అనేది డెవలప్ అయ్యి ఆ స్టోన్ ఏం చేస్తుందండి? పుల్ చేస్తూ ఉంటుంది ముందరికి. సో దట్ మీన్స్ రిజల్టెంట్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుందండి? ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే ఆటోమేటిక్ గా ఎగ్జాక్ట్ మిడిల్ లో ఉంటుంది, అంతే కదా? ఆ స్టోన్ అనేది ఎగ్జాక్ట్ మిడిల్ నుంచి వెళ్తుంది కదా. అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? అంటే ఏంటి అది? సో దట్ ఇస్ రిజల్టెంట్. ఓకే, సో మనం అప్లై చేసిన ఫోర్సెస్ అనేవి ఈ డైరెక్షన్ లో ఉంటాయి. రీస్టోరింగ్ ఫోర్సెస్ అనేవి ఏ డైరెక్షన్ లో ఉంటాయండి? జస్ట్ ఈ డైరెక్షన్ లో ఉంటాయి, ఈ డైరెక్షన్ లో ఉంటాయి రీస్టోరింగ్ ఫోర్సెస్. రిజల్టెంట్ ఏ డైరెక్షన్ ఉంటుందండి? మిడిల్ డైరెక్షన్ లో. ఓకే, సో ఆటోమేటిక్ పారాగ్రామ్ లా అనేది ఫామ్ అయిందా?
ఇలా మనం డ్రా చేసుకుంటే ఎస్ సార్. అంటే ఆటోమేటిక్ ఫోర్సెస్ అనేవి టూ సైడ్స్ రిప్రజెంట్ చేస్తే సో రిజల్టెంట్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందండి? డయాగోనల్. So that means the work, okay, the catapult is working on the parallelogram law. Okay, parallelogram law. Principle paina catapult anedi work chestundi annattu. Is it clear? Right. So when the string is released, the resultant force acts in the direction. ante kadandi ee direction lo untundi resultant anedi on the stone and it moves forward. Okay, resultant anedi ee direction lo unte stone anedi ade direction lo untundi. Okay, so these are the working example of parallelogram law. Okay, so catapult is working on the parallelogram law. Okay, for example, when the external force is applied and pull the rubber string, okay, then so due to internal restoring forces is developed inside the string. Okay, when the string is released, that means due to internal restoring forces, okay, so it moves the stone toward the forward direction. Is it clear? Right. Okay. అంటే ఆటోమేటిక్ చూడండి మిడిల్ ఎగ్జాక్ట్ మిడిల్ పొజిషన్ నుంచి మనకి ఏముంటుందండి? డయాగోనల్. ఓకే, సో డయాగోనల్ ఐ మీన్ రిజల్టెంట్ వెక్టార్స్ అనేది ఆ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే మన వర్క్ కూడా అదే డైరెక్షన్ లో జరుగుతుంది. ఓకే, a stone is held at point O in the rubber string of the catapult. When stone in the rubber string is pulled backward, internal restoring forces will be developed. అంతే కదా, ఎప్పుడైతే రబ్బర్ స్ట్రింగ్ ని మనం పుల్ చేస్తామో ఆటోమేటిక్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో పుల్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇంటర్నల్ రిస్టోరింగ్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, ఇలాంటి డైరెక్షన్ OA OB సరే డైరెక్షన్ లో ఉంటుందండి. సరే, మనం అప్లై చేసిన ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది. రిస్టోరింగ్ ఫోర్సెస్ ఏ డైరెక్షన్ లో ఉంటుందండి? ఆపోజిట్ డైరెక్షన్ లో. దట్ మీన్స్ OA OB. OA OB. Right. The resultant of the force, okay, along the direction of force. Diagonal. Okay, when the string is released, the resultant force acts in the direction of force. ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తామో ఆటోమేటిక్ రిజల్టెంట్ అనేది ఫోర్స్ అనేది OC డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, సో ద స్టోన్ అండ్ ఇట్ మూవ్ ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ సోరింగ్ బోర్డ్. మీరు ఎప్పుడైనా బర్డ్ ఫ్లై చేస్తుంటే అబ్జర్వ్ చేశారా? బర్డ్ అనేది ఫ్లై చేస్తారా? ఇలా ఇస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వింగ్స్ అనేవి ఫస్ట్ ఏం చేస్తుందండి? ఆటోమేటిక్ గా ఇంతకుముందు చెప్పాను సార్ మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టోన్ అనేది వెళ్ళాలి. ఇప్పుడు ఇదే చూడండి, ఇక్కడే చూడండి, స్టోన్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్ళాలి. స్టోన్ అనేది ఫార్వర్డ్ వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? మీరు డైరెక్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో అప్లై చేస్తారు? అవసరం లేదు. ఫస్ట్ ఏం చేస్తాం మనం? సో బ్యాక్వర్డ్ పుల్ చేసి ఓకే దాన్ని రిలీజ్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే. సో బాల్ అనేది ఫస్ట్ పైకి వెళ్ళాలి, అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళాలి అంటే డైరెక్ట్ అప్వర్డ్ డైరెక్షన్ లో అప్ డైరెక్షన్ లోనే ఆ వింగ్స్ అనేవి ఫ్లై అవుతుంది, ఫ్లై చేస్తుంది చేయదు కదా. అంటే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే గ్రౌండ్ వైపు గా ఆ వింగ్స్ ని నెడుతుంది. ఓకే, సో ఫస్ట్ ఈజ్ ఆ వింగ్స్ ని పుల్ చేస్తుందండి టువర్డ్స్ ది గ్రౌండ్. ఓకే, సో గ్రౌండ్ కి రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ రిజల్టెంట్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుందండి? అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, చూడండి, when the bird wants to fly in the upward direction, it pushes the air okay with wings along the direction of AO and BO. Then the reaction of air acts on the wing in the direction of OA and OB. The resultant of OA and OB is OC and hence the bird flies upward. చూడండి మనకు ఇక్కడ డయాగ్రామ్ చూడండి. So listen. Okay, when a bird want to fly, okay, it pushes the air with the wings. Okay, in which direction? AO upward direction. AO OB. AO BO. ఫస్ట్ ఏం చేస్తుందండి బర్డ్ అనేది? ఏ డైరెక్షన్ లో వింగ్స్ ని ఎయిర్ ని పుష్ చేస్తుంది? AO OB. సో దట్ మీన్స్ ఓకే BO
AO. BO AO. So automatic గా AV is the action. This is the action. సో రియాక్షన్ ఏం చేస్తుంది, ఎయిర్ పుష్ చేయగానే ఎయిర్ అనే కాంపౌండ్ ఉందండి, ఎయిర్ కూడా ఏం చేస్తుందండి ఈ బర్డ్ పైన ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆటోమేటిక్ ఏ డైరెక్షన్ అప్లై చేస్తుందండి, అది అపోజిట్. ఏ డైరెక్షన్ అప్లై చేస్తుంది, డైరెక్షన్ ఆపోజిట్ ఈ డైరెక్షన్ లో. సో దట్ మీన్స్ సో ఓబి డైరెక్షన్ లో అప్లై చేస్తుంది ఎయిర్ అనేది. రిజల్టెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటుందండి, ఓసి డైరెక్షన్ లో ఉంటుంది, ఓసి డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా కూడా మనకి యాక్షన్ ఉంటేనే రియాక్షన్ ఉంటుంది. ఇది క్లియర్, యాక్షన్ ఉంటేనే రియాక్షన్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ యాక్షన్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్, రియాక్షన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆటోమేటిక్ ఇప్పుడు ఏమవుతుందండి, ఈ టూ ఫోర్సెస్ చేస్తే వాటి రిజల్టెంట్ అనేది డయాగోనల్. సో ఓకే, the soaring bird, that means okay, the flying bird, okay, sorry, the bird flying in the principle of Paralagram law. Okay, so ఇదే ప్రిన్సిపల్ కూడా ఓకే ఫ్లయింగ్ బర్డ్ లో కూడా ఉంటుంది మనకి. ఓకే, ఫస్ట్ అనేది ఓకే ఫోర్స్, ఓకే ఆ వింగ్స్ యొక్క ఫోర్స్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటే ఎయిర్ ఏం చేస్తుంది అంటే రియాక్షన్, ఎయిర్ అనేది పుష్ చేస్తుంది అప్వర్డ్ డైరెక్షన్ లో. ఆటోమేటిక్ గా ఏమవుతుందండి, ఎయిర్ పుష్ చేసిన రిజల్టెంట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి దెన్ ద బర్డ్ ఓకే ఫ్లై ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, ద బర్డ్ మూవ్ అప్వర్డ్ డైరెక్షన్. ఓకే, అప్వర్డ్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ది టూ ఇలిస్ట్రేషన్స్ ఆఫ్ ది పారాగ్రామ్ లా. ఓకే, ఎక్కువ అడిగాడు మాక్సిమం ఓకే 3 మార్క్స్ కాదు, 3 మార్క్స్ అది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంతవరకు అయితే అడగలేదు ఎక్కడ. ఓకే, మెయిన్ పారాగ్రామ్ లా ఇలిస్ట్రేషన్స్ అంటే వర్కింగ్ ఎగ్జాంపుల్స్ అనేది కూడా రావచ్చు. ఓకే, ఓకే రైట్ అబౌట్ ది వర్కింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పారాగ్రామ్ అన్నప్పుడు ఇవి రెండు రాయాలి. ఓకే.